రామ్ రామ్ ఫ్రెండ్స్, తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతుందా? చేతిలో గన్ ఉంటే సర్ తన్సేజుదా అని ఊరికే ఫత్వాలు జారీ చేసే అబ్దుల్లాలు ఊరుకుంటారా? ఇక హిందువులకి రక్షణ కరువైనట్టేనా? 2 రోజుల్లో 2 గన్ షూటింగ్ ఘటనలు. గట్కేసర్లో ఒక దారుణ సంఘటన జరిగింది. గోరక్షక్ సోను అనే వ్యక్తి అక్రమ గోహత్యను అడ్డుకుంటుంటే ఎంఐఎం గూండాలు ఇబ్రహీం అనే వ్యక్తి షూట్ చేసి పారిపోయాడు అనేది న్యూస్. సోనును సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆపరేషన్ చేసి బుల్లెట్ని అయితే తీశారు. 48 గంటల అబ్జర్వేషన్లో పెట్టి మరొక సర్జరీ చేయాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. బజరంగ్ దళ్ అన్నలు రాత్రి 2ంటికి 3ంటికి పహారా కాస్తారు. అక్రమంగా తరలిస్తున్న గోవులని కాపాడుకుంటారు. అలా కాపాడుకునే ప్రయత్నంలో దాడులు ఎదుర్కొంటున్నారు. అవేవి మన దాకా రాను కూడా రావు. రోజు ఎన్ని దాడులు చేస్తారో. ఈ సంఘటన మనకి తెలియడానికి కారణం దాడులు కాస్త గన్ షూటింగ్ కి మారడం వల్లే. ఇవి చేయాల్సిన డ్యూటీ ఎవరిది? పోలీసులది కాదా? ప్రభుత్వానికి కాదా? ప్రశాంత్ ఒక దళితుడు అని, ప్రౌడ్ హిందూ అని, గోరక్షకుడు అని చెప్తున్నారు. ఇప్పుడు సో కాల్డ్ జై బిఎం బ్యాచ్, దళితోద్ధారకులు, నికృష్ట బ్యాచ్ ప్రశాంత్ కోసం కనీసం ప్రశ్నించరు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక్కడ అలా ఎలా దాడి చేశాడు అని చెప్పి ఏ అబ్దుల్లాని ప్రశ్నించడు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. పోలీసులు చర్యలైతే ప్రారంభం చేశారు. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా హిందూ సమాజానికి, గోరక్షకులకి హామీ ఇవ్వగలరా? ఈ అక్రమ రవాణా ఆపాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? పోలీసులు కాదా? చెక్ పోస్ట్ ఎందుకు పెట్టట్లేదు? ప్రతి సనాతన హిందూ భక్తులు గోవుని పూజించడం కాదు, ప్రదక్షిణలు చేయడం కాదు. ఇలాంటి ఘటనను ముక్త కంఠంతో ఖండించండి. ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఆ గన్ వాడకం కేవలం గోరక్షకులతోనే ఆగిపోతుందా? 15 నిమిషాల్లో హిందువులు లేకుండా చేస్తా అన్న వాళ్ళ చేతిలోకి గన్నులు పోతే ఏంటి పరిస్థితి? ఉన్నది అబ్దుల్లా అపీస్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో వనరులు అబ్దుల్లాస్కే మొదట చెందుతాయి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఉన్నది. వీళ్ళని నమ్మచ్చా? వీళ్ళు హిందువుల్ని కాపాడుతారా? ఈ గన్ కల్చర్ వల్ల సామాన్య ప్రజల జీవితాలు ప్రమాదంలో పడవా? ముఖ్యంగా హిందూ సమాజం తమ విశ్వాసాలను, సంస్కృతిని కాపాడుకోవడంలో భయాందోళనలు ఎదుర్కోదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను అదుపు చేయడంలో విఫలమవుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున. గన్ కల్చర్ అంటే కేవలం ఆయుధాలు కాదు, భయం, అభద్రత, సమాజంలో చీలికను తెచ్చే ఒక విష సంస్కృతి. ఈ సమస్యపై అవగాహన పెంచడానికి మీ ప్రతి ఒక్కరు గొంతును వినిపించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి నవీన్ యాదవ్ అనే గూండాను నిలబెట్టారు. అలా కలిసిపోయిన వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నోడి మీద చర్యలు తీసుకుంటారంటారా? దీనికి కారణం ఎవరు? ఓటు వేసిన హిందువులు కాదు, సిక్కులర్లు కాదు, హిందూ ద్వేషులు. రాముడే లేడు అని అన్న పార్టీకి ఓటు వేసింది ఎవరు? అక్కడ వేసిన ఒక ఓటు ఇలా రాముణ్ణి అంగరంగ వైభవంగా దేదివ్యమానంగా స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మీరు వేసిన ఓటు హిందువులకు రక్షణ కరువయ్యేలా చేస్తుంది. సో ఎస్, యువర్ ఓట్ మ్యాటర్స్. ఆలోచించి ఓటు వేయండి జూబ్లీ హిల్స్ లో అన్న.